వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. జాగృతి అధ్యక్షురాలు కవిత మరో రాజకీయ పార్టీల మీద చాలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ప్రస్తుత తెలంగాణలో ఏ పార్టీ కూడా రైతుల కోసం, ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఒక్క పార్టీ కూడా పోరాటం చేయట్లేదు. దాదాపుగా రైతు బంధు పడపోతే ఏ ఒక్క పార్టీ కూడా కనీసం ధర్నా కూడా చేయని పరిస్థితి దాపరించింది. జాగృతి అధ్యక్షురాలు కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఏదన్నా ఒక అంశం మీద రైతులకు కానీ ప్రజలకు కానీ ఒక అంశం చేయలేకపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రశ్నించదు? బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల సకాలంలో ప్రజలకు మేలు చేయనప్పుడు ఎందుకు ధర్నా రూపకంగా ఎందుకు వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు అని ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ, అది కూడా జాతీయ పార్టీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వాళ్ళని క్వశ్చన్ చేయదు, ఎందుకు ప్రశ్నించదు? అసలు ఎందుకు ఈ విషయాలను ఒక సమావేశంలో కవిత చెప్పుకుంటూ ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి మీరు ఎక్కడి నుండి పోటీ చేస్తారంటే, నాకు రాజకీయ భవిష్యత్తు, రాజకీయ జీవితం ప్రసాదించిన నిజామాబాదు గడ్డ, ఆ నిజామాబాద్ నుంచే నేను మళ్ళీ రాజకీయ నుంచి పోటీ చేస్తానని ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, అన్ని పార్టీలను వ్యతిరేకిస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవిత త్వరలోనే పార్టీ పెడతాను, త్వరలోనే పార్టీ పేరుని ప్రకటిస్తాను, త్వరలోనే పార్టీ సింబల్ని కూడా ప్రకటిస్తాను, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజలకు నేను దగ్గరయ్యే ప్రయత్నంతోనే కొత్త పార్టీ పెడుతున్నాను. ప్రస్తుతం ఏ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన మాటనే, ప్రజలకు ఇచ్చిన పథకాలని, ప్రజలకు చెప్పిన అవసరాలని ఏ ఒక్క పార్టీ కూడా వాళ్ళు ప్రజలకు చేయలేకపోక విఫలమవుతున్నారు. అలాంటి తరుణంలో నేను కొత్త పార్టీ పెట్టబోతున్నాను. ఇటు మహిళలకు, ఇటు కార్మికులకు, ఇటు యువతులకు, ఇటు యువకులకు పెద్ద ఎత్తున కూడా నేను ప్రోత్సాహకరంగా ముందుకు తీసుకెళ్లే పార్టీతోనే విధి విధానాలు, ఎజెండాల గురించి జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పే ప్రయత్నం చేస్తారు. నా ఎజెండా ఏంటంటే త్వరలో ప్రకటిస్తా. నా పార్టీ గుర్తులు ఏంటి, నా పార్టీ సింబల్ ఏంటి, నా పార్టీ ప్రతిపాదన ఏంటి, నా పార్టీ ప్రజలకు ఏం చేస్తాం అనే అంశాల మీద చెప్పే ప్రయత్నం చేస్తుంది. చూడాలి భవిష్యత్తులో ఆమె పార్టీ పేరేంటి, ఆమె పార్టీ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాం. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.